గత కొన్ని రోజులుగా ఐటీ వర్గాల్లో కలకలం రేపుతున్న టెక్ మహేంద్ర లే ఆఫ్స్ వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. తమ సంస్థలో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత ఉండబోతోందంటూ వస్తున్న వార్తలను యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. 30,000 మందిని తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని సోమవారం అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో టెక్ మహేంద్రలో భారీ తొలగింపులు జరగబోతున్నాయని వైరల్ అయిన వార్తలపై కంపెనీ ఘాటుగా స్పందించింది. మార్కెట్లో అనవసరపు ఊహాగానాలు నెలకొనడంతో కంపెనీ నిర్ణయం తీసుకుంది. 30,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళిక ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. సామూహిక తొలగింపుల కంటే ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే చర్యలపైనే మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఒక ప్రాజెక్టు ముగిసిన తర్వాత ఉద్యోగులను కొత్త ప్రాజెక్టులోకి మార్చే ప్రక్రియ నిరంతరం సాగుతుందని గతంలోనే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,50,000 మంది ఉద్యోగులు కలిగిన టెక్ మహీంద్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన మధ్య ఈ కీలక ప్రకటన చేసింది. అమెజాన్, ఒరాకిల్ వంటి గ్లోబల్ కంపెనీలు భారీగా కోతలు విధిస్తున్నా తాము మాత్రం ఉద్యోగుల భద్రతకే మొగ్గు చూపుతున్నట్లు టెక్ మహీంద్ర సంకేతాలు ఇచ్చింది. ఏది ఏమైనా ఐటీ రంగంలో నెలకొన్న అస్థిరత మధ్య టెక్ మహీంద్ర ఇచ్చిన ఈ క్లారిటీ లక్షలాది మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలు నమ్మొద్దని, సంస్థ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.